ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయాటీ అసలైన ప్రోటీన్. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీరానికి ఆనుకొని కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 అలాగే గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రానున్న 5 రోజులు ఉత్తరాంధ్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఒడిశా తీరం మీద నిన్న ఉంది. దాని వలన ఈరోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండ వర్షపాతం చూస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండ ఇదే ప్రాంతాలతో ఇవే కాకుండా రేపు ఎల్లుండ విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఉరుములతో కూడిన జల్లులు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్లు మరియు గరిష్టంగా 60 కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది. MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.